తిరుపతి పట్టణం ఎంఆర్పల్లి శాంతినగర్ నందు గల శ్రీ శేషాచల ఆంగ్ల మాధ్యమం పాఠశాల నందు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జాతీయ విజ్ఞాన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు వారు తయారు చేసిన విజ్ఞాన నమూనాలను సందర్శకుల ప్రదర్శన కోసం ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. జాతీయ విజ్ఞాన దినోత్సవంను భారతదేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జరుపుకుంటారు. అదేవిధంగా ఈ విజ్ఞాన ప్రదర్శనలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వచ్చిన తల్లిదండ్రులకు వారు తయారు చేసిన సైన్స్ ఎగ్జిబిట్లను చక్కగా వివరించారు. ఈ సైన్స్ ఎగ్జిబిట్లలో ఓ విద్యార్థి తయారు చేసిన వర్కింగ్ మోడల్ రోబో అందరినీ ఆకట్టుకుంది. వర్కింగ్ మోడల్ రోబో తయారు చేసిన విద్యార్థి మరియు తండ్రి యొక్క స్పందన మరియు నేషనల్ సైన్స్ డే విశేషాలు మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. ఈ రోజు ఆ సైన్స్ ఎగ్జిబిషన్ అనేది మొత్తం కూడా అన్ని పాఠశాలలు కూడా ప్రారంభమైంది. అదేవిధంగా ప్రస్తుతం అయితే మన తిరుపతిలో ఉన్నటువంటి ఎంఆర్పల్లి ప్రదేశంలో ఉన్నటువంటి ఈ శేషాచల ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అయితే ఉన్నాము. సో విద్యార్థులు వాళ్ళు ఎల్కేజీ నుండి కూడా 10th క్లాస్ వరకు మొత్తం కూడా విద్యార్థులు వాళ్ళ విజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళు తయారు చేసిన నమూనాలను కూడా ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ నమూనాను తయారు చేసిన తర్వాత అదేవిధంగా తల్లిదండ్రులు వచ్చి చూడడానికి ప్రదర్శనార్థం కూడా ఇవ్వడం జరిగింది. వర్కింగ్ మోడల్స్ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ఫ్యూచర్ లో ఏ విధంగా ఉంటే వాయు కాలుష్యం కావచ్చు, నీటి కాలుష్యం కావచ్చు, మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి. వాటిని అరికట్టాలంటే ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ప్రెసెంట్ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉంది, ఫ్యూచర్ లో ఏ విధంగా రాబోతుంది, అదేవిధంగా ఇవన్నీ కూడా చూపిస్తూ కూడా వాళ్ళ విజ్ఞాన ప్రదర్శనని కూడా చూపించడం జరిగింది. అదేవిధంగా మొత్తం కూడా అనేక స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. ఈ విజ్ఞాన ప్రదర్శనలో మొత్తం కూడా వివిధ రకాలైనటువంటి మొత్తం కూడా హైడ్రోజన్ కావచ్చు, అదేవిధంగా ఈ హైడ్రో పవర్ ప్లాంట్ కావచ్చు, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, ఏ విధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ వర్క్ అవుతుంది, అదేవిధంగా మొత్తం కూడా వివిధ రకాలుగా కూడా మొత్తం కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా వాటర్ సైకిల్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఈ వర్కింగ్ మోడల్ కూడా చాలా ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. సో హైడ్రోజన్ పవర్ ప్లాంట్ లో ఏ విధంగా పవర్ జనరేట్ చేస్తారు, ఏ విధంగా వర్క్ అవుతుందో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు చిన్నారులు. అదేవిధంగా మొత్తం కూడా చూడొచ్చు ఈ ప్లాంట్స్ కావచ్చు, అదేవిధంగా వాటర్ సైకిల్ కావచ్చు, ఏ విధంగా వాటర్ సైకిల్ అనేది జరుగుతుంది, అదేవిధంగా ఏ విధంగా మొత్తం కూడా ఎవాపరేషన్ కావచ్చు, ప్రిసిపిటేషన్ కావచ్చు, కండెన్సేషన్ కావచ్చు, మొత్తం కూడా ఏ విధంగా వాటర్ అనేది జరుగుతుందో చూపించడం జరిగింది. అదేవిధంగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కావచ్చు, అంటే డిఫరెంట్ గా వాళ్ళు తయారు చేశారు. వాళ్ళు తయారు చేసిన తర్వాత తల్లిదండ్రుల సందర్శనార్థం కూడా ఈ ప్రదర్శన అనేది ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థి వర్కింగ్ మోడల్ లో ఉన్నటువంటి రోబోట్ ని కూడా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ విషయాన్ని కూడా తల్లిదండ్రులను అడిగి అదేవిధంగా విద్యార్థి ఏ విధంగా తయారు చేశాడు, ఎన్ని రోజులు పెట్టింది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. మనతో వచ్చేసి అసిస్టెంట్ రోబోని తయారు చేసినటువంటి విద్యార్థి ఉన్నాడు. అతని పేరు, అదేవిధంగా ఏ క్లాస్ చదువుతున్నాడు, ఎన్ని డేస్ పట్టింది తయారు చేయడానికి, మొత్తం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు చెప్పు, నీ పేరు చెప్పండి ఫస్ట్, ఏ క్లాస్ చదువుతున్నావు? My name is Monish. I am studying in 8th class in Sri Sheshachala English Medium High School. I made a robot, assistant robot. It took me 8 days to complete it. I took help from my science teacher. I want to tell the advantages and disadvantages of the robot. Advantages of the robot. Robots boost our production ability and accuracy. It reduces errors and help us do works like sorting and enhancing. Disadvantages of the robot. Robots made human workers lose their work because they take place in factories and industries. ఇక్కడ శేషాచల పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని వాళ్ళు తయారు చేసినటువంటి విజ్ఞాన నమూనాలు కూడా వర్కింగ్ మోడల్స్ అని చెప్పవచ్చు, అవి కూడా ప్రదర్శించబడ్డాయి. దాంట్లో మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రోబో ఏమంటామో అసిస్టెంట్ రోబో అని పేరు పెట్టారు దానికి. అలాంటి రోబోని కూడా వాళ్ళు ఒక చిన్న నమూనా తయారు చేసి కూడా చాలా అబ్బురపరిచే విధంగా, ఆశ్చర్యపరిచే విధంగా కూడా తయారు చేయడం జరిగింది. సో ఆ తయారు చేసిన విద్యార్థి యొక్క తండ్రి ఇక్కడే ఉన్నారు, వాళ్ళ ఫాదర్ ఉన్నారు. వాళ్ళ యొక్క మాటల్లో తెలిసిన పేరు తెచ్చారు. సార్ చెప్పండి, మీ యొక్క అబ్బాయిని ఏ విధంగా ప్రోత్సహించారు? ప్రస్తుతానికి ముందు ఏ విధండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఈ రోబోట్స్ ఎక్కువ లీడ్ చేస్తున్నాయి. సో దట్ ఈస్ గుడ్ ఇనిషియేటివ్, బాగా చేశారు. నాట్ ఓన్లీ మా అబ్బాయిని కాదు, పిల్లలందరూ వచ్చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ తో చేశారు. సక్సెస్ అనేది ఏమంటే ప్రయత్నంలోనే వస్తుందండి, ఒకేసారి సక్సెస్ అనేది రాదు. సో దానికి మనం అటెంప్ట్ చేయాలి. సో లాట్ ఆఫ్ అటెంప్ట్ చేస్తేనే మనకి ఇవన్నీ జరుగుతాయి. సో దట్ ఈస్ గుడ్ ఇనిషియేటివ్. బట్ దిస్ ఈజ్ పర్సనల్ అసిస్టెంట్ అంటున్నారు. ఓకే, గుడ్, బాగానే ఉంది. సో ఇంకా ఎన్హాన్స్మెంట్స్ చేయొచ్చు దీంతో.
ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి పిల్లలు వచ్చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ గానీ మెచ్చుకోవాలండి. ఈ ఏజ్ లో వాళ్ళు చేసే దానికి వాళ్ళు ఓన్ గా వాళ్ళందుకు వాళ్ళు ఈ మాదిరి చేయాలనేసి వాళ్ళు ఇనిషియేట్ తీసుకున్నాగా దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. స్టూడెంట్ లెవెల్లో నేను అది సజెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే టీచర్స్ కానీ ఒకే చెప్పండి, ఫెయిల్యూర్ కాదు, తప్పైనా ప్రాబ్లం లేదు, కరెక్ట్ చేసి ట్రై చేయండి. ఒకేసారి సక్సెస్ ఎప్పుడు రాదు, తప్పులతోనే వస్తుంది మనకి. కాబట్టి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నాను. సో అది విన్నారు కదండి, మనకు ఈ మోనేష్ ప్రజెంట్ చేసిన, అదేవిధంగా ప్రిపేర్ చేసిన వర్కింగ్ మోడల్ రోబోటిక్ కూడా మనం చూసాము. అదేవిధంగా వాళ్ళ తండ్రి కూడా సంతోషం వ్యక్తం చేశారు. పిల్లలకి అనేది మనం ఎంతసేపు సక్సెస్ అనే కాదు, ఫెయిల్యూర్ కూడా చూపించాలి. అదేవిధంగా అది తప్పు చేసినా కరెక్ట్ చేసినా కూడా మొత్తం కూడా అది ఫ్యూచర్ లో అంటే ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయినంత మాత్రం దాన్ని వెనకడుగు వేయకూడదు. ఈ ఎర్రర్స్ ని బేస్ చేసుకొని ఫ్యూచర్ లో ఇంకా ముందుకు సాగాలి, మంచి సక్సెస్ సాధించాలని కూడా విద్యార్థి యొక్క తండ్రి చెప్పారు. అదేవిధంగా ఫ్యూచర్ లో కూడా ఏ రంగంలోకి, అదేవిధంగా రోబోటిక్స్ కూడా ఇంకా మేము ఫ్యూచర్ లో డెవలప్ చేసే విధంగా చేస్తామని విద్యార్థి కూడా చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ షబ్బీర్తో రంగనాథ్, తిరుపతి నుంచి.